కురుక్షేత్ర యుద్ధం. వంద యోజనాల సైన్యం. వంద యోజనాల సైన్యాన్ని ఒకేసారి మట్టు పెట్టగలిగే తేజస్సు. తన కళ్ళు సూర్యుని వలె ప్రకాశిస్తున్నాయి. తన చేతిలో కట్టి పరక కూడా ఒక వజ్రాయుధంలానే ప్రవర్తిస్తుంది. సో హే యూట్యూబ్ ఫ్యామిలీ, మీ ఎంత అన్నారు? మీ ఎంత ఆసంగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. అయింది కొంచెం రికార్డ్ వర్క్ ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ అవుతుంది. బేసిక్గా అశ్వత్థామ ఇంట్రో ఎలా ఉంది అని అంటే, ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సో మాకు స్పాయిలర్స్ వద్దు, మేమేం వినాలనుకోవట్లేదు, స్టోరీ గురించి మాకేం డీకోడింగ్ వద్దు అని అనుకునే వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. లేదు బ్రో నువ్వు చెప్పేది అవుతుంది ఏంటి, పర్లే అని అనుకుంటే దా బ్రో నీకోసం వీడియో. మరి ఫస్ట్ రిలీజ్ అయిన గ్లిమ్స్ అండ్ ఈ ఇంట్రడక్షన్, ఈ రెండిట్లకి ఉన్న కనెక్షను వాట్ ఇఫ్ ఏమై ఉండొచ్చు అని కూడా మనం మాట్లాడదాం. సో బేసిక్గా ఫస్ట్ గ్లిమ్స్లో మనం చూస్తే ఈ పాయింట్లో కొంతమంది రైడర్స్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రైడర్స్ వచ్చి ఇలా జనాలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇబ్బంది పెడుతూ ఉండేటప్పుడు అక్కడ మనం ఒక అమ్మాయిని కాపాడడానికి మన రాయ, అదే సెకండ్ గ్లిమ్స్లో తన పేరు చెప్తారు కదా రాయ అని. సో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. బేసిక్గా ట్రై చేస్తూ ఉన్నప్పుడే మనోడు కూడా అశ్వత్థామని రీచ్ అయ్యాడా, లేకపోతే మనోడిని ఫాలో అయ్యి వాళ్ళు అశ్వత్థామని రీచ్ అయ్యారు అనేది మనం మూవీలో చూడాలి. అక్కడ ఒక ఫైట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకు నేను ఫైట్ అయ్యి ఉండొచ్చు అని అంటున్నానంటే, మనకి ఈ గ్లిమ్స్లో చూడండి, ఈ అబ్బాయి అంటాడు రైడర్స్ వచ్చారు కదా, దెబ్బ తగిలింది కదా, నీకేం అవ్వదా అని అడుగుతాడు కదా. సో దీన్ని బట్టి చూస్తే రైడర్స్ రావడం, రైడర్స్తో అశ్వత్థామ ఫైట్ చేయడం ఇదంతా అయ్యి ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నా. ఫైట్ అయిందని నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎలారా చెప్తున్నావు అంటే, ఫస్ట్ షాట్లో ఇక్కడ టెంపుల్ యొక్క గోడలు ఇవేవి పగిలిపోయినట్టు, బ్రేక్ అయినట్టు, స్కల్ప్చర్స్ గట్టా అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఫైట్ అయిన తర్వాత ఎలా అయితే కొంచెం డిస్ట్రక్షన్ జరుగుతుందో అలా డిస్ట్రక్షన్ జరిగినట్టు అనిపిస్తుంది. లాస్ట్లో శివలింగం లాస్ట్ డ్రాప్ పడకపోవడం వల్ల అంతిమ యుద్ధం స్టార్ట్ అయింది అని అయితే అశ్వత్థామ అంటారు. ఎవరు నువ్వు అని అడిగితే నేను అశ్వత్థామ అని అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ షాట్ లో ఆయన నుదుటి మీద ఆ మణి ఉండదు, కాకపోతే లాస్ట్ ఫైనల్ షాట్ లో మనం ఆ మణిని చూస్తాం. వాట్ ఆ స్టోన్ దాంట్లో దాచి ఉండదు. మెయిన్ బ్రో ఆ టీఏజింగ్ షాట్ బ్రో, అసలు బాగుందనా? నిజం బాగుంది. ఎంత పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేశారంటే వింటేజ్ అమితాబ్ ని, ఎక్సలెంట్. మేబీ నాకు తెలిసి ఆ షార్ట్ ఆ కురుక్షేత్ర యుద్ధం టైంలో అయ్యి ఉండొచ్చు. సో అశ్వత్థామకి మన బార్వాకి మధ్య ఒక ఫైట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకురా ఫైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటున్నావు అంటే, ఫస్ట్ గేమ్స్లో లాస్ట్లో ప్రభాస్ అశ్వత్థామ యొక్క ఆ వెపన్ని పట్టుకోవడం మనం చూస్తాం. సో మేబీ వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ జరిగి ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపించింది, మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఇట్ గైస్, చిన్న వీడియోయే. ఇంతవరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోమా, ఎన్నిసార్లు చెప్పాలి. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.